ఇందాక ఇంటికొచ్చిన రాధికని పట్టుకోవడం మిస్ అయిందన్న టెన్షన్ ఒకవైపు, ఆ పిల్ల రాక్షసిని ఈ ఇంటి వారసురాలు అవ్వకుండా తరిమేసే ఛాన్స్ మిస్ అయిందన్న టెన్షన్ ఇంకోవైపు. నేను మెంటల్తో పూనుకు వచ్చినట్టు ఊగిపోతుంటే అది నీకు కనపడడం లేదా? అది కాదు సకల, ఇప్పుడు జరగబోయే దత్తతని ఆపడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి గాని ఈ చెక్కు చింపేస్తే తిరిగి వస్తుందా? చెప్పు సకల, చెప్పు. అంటే ఇంక దత్తత ఆపడం తన వల్ల కాదని తనకు క్లియర్ గా అర్థమైనట్టుంది. అందుకే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆ కోపాన్ని నా చెక్కు మీద చూపించింది. మావయ్య, దత్తత ఆపలేనని క్లియర్గా అర్థం అవడం కాదు మావయ్య, ఆపి తీరగలనని ఫుల్ క్లారిటీతో ఉన్నాను. అందుకు పక్కా ప్లాన్తో ఉన్నాను. పక్కా ప్లాన్ అని అంత ఆవేశంగా వెళ్ళింది. అసలు ఆ ప్లాన్ ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ తన నమ్మకం చూస్తుంటే మాత్రం దత్తత ఆపి తీరుతుందని అర్థం అవుతుంది. అమ్మగారు, కాఫీ తీసుకోండి. పంతులు గారు, అమ్మా, మీరు చెప్పిన పూజా సామాగ్రి అంతా వచ్చినట్టే కదా? అన్నీ వచ్చినట్టేనమ్మా. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం నివేదన చేయాలి. నైవేద్యం అప్పుడు తీసుకొస్తే సరిపోతుంది. సరే పంతులు గారు. సకలా, మీ తమ్ముడు దత్తతని పెళ్లిలాగా చేస్తున్నాడు. ఎంత ఖర్చు పెట్టుంటాడో. ఈవెంట్ మేనేజర్ని పిలిపించి మరీ ఏర్పాట్లు చేశాడంటే మామూలు విషయమా? ఎంత ఖర్చు పెట్టినా పెళ్లిలో పెళ్లి కూతురు లేచిపోతే ఆ పెళ్లి జరగదు కదా మావయ్య. పిచ్చి సకల, ఇంకా ఈ దత్తత ఆపగలనని అపోహపడుతుంది. చూడు ఎలా నవ్వుకుంటుందో. సకల నవ్వుకి నానా అర్థాలుంటాయి. ఏదైనా జరగచ్చు. చూద్దాం చూద్దాం. ఈ రోజుతో స్వీటీ శాస్త్రోక్తంగా కార్తీక్ కూతురిగా నా మనవరాలిగా మారబోతోంది. మన మనవరాలు అను. అవును. ఈ సమయంలో రాధిక కూడా ఉండుంటే ఎంత బావుండేది. బాధపడకు ధర్మ, రాధిక త్వరలోనే మన మధ్యకు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. బాబూ, వచ్చి కూర్చోండి. బాబూ, అమ్మాయికి కంకణం కట్టి మీరు కంకణం కట్టుకోండి. పంతులు గారు, దత్తత కార్యక్రమం జరగాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి కదా? అవునదినా, నేను అదే చూస్తున్నాను. దంపతులు లేందే దత్తతేంటా అని.
పంతులు గారు, ఆయనంటే పోలీస్ ఆఫీసరు. వాళ్ళకంటే పద్ధతులు తెలియకపోవచ్చు. మీరైనా చెప్పాలి కదా. అమ్మా, నేనింకా పూజ మొదలు పెట్టలేదు. ఆచమనీయం మాత్రమే చేశాను. బాబు, మీ భార్యను పిలవండి. కార్తీక్ గారు, మీ భార్య ఎక్కడా? ఆవిడ కనిపించదే. ముస్తాబవుతుందేమో వదినా. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే ఇంకా రెడీ అవడమేంటి? విడ్డూరం కాకపోతేను. అవునండి, ముహూర్తం సమీపిస్తోంది. త్వరగా అమ్మాయిని పిలవండి. సకలా, ఇదంతా నీ ప్లానా? చెప్పాను కదా మావయ్య, ఈ తంతు జరుగుదని. జరగబోయేది చూస్తూ ఉండు. బాబు, మీ భార్యను పిలవండి. పంతులు గారు, మా తమ్ముడి భార్య ఇక్కడ లేదు, రాదు. లేదా? మరి దత్తత జరిగేలా? అంటే ఏంటండి మీరు అనేది? మా తమ్ముడి భార్య లేకపోతే మా తమ్ముడు దత్తత తీసుకోకూడదా ఏంటి? పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. చూడండమ్మా, కన్యాదానం చేసేటప్పుడు దంపతులిద్దరూ తమ కుమార్తె భవిష్యత్తు బాధ్యతను వరుణుకి ఎలా అప్పగిస్తారో, ఈ దత్తత కార్యక్రమంలో కూడా దంపతులిద్దరూ తాము దత్తత తీసుకునే బిడ్డ భవిష్యత్తు బాధ్యత మాది అని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి బిడ్డని స్వీకరిస్తారు. దంపతులు లేకుండా కన్యాదానం చేయడం ఎలా సాధ్యం కాదో, దత్తత తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఏం ఫిట్టింగ్ పెట్టిందండి సకల. పంతులు గారు, వేరే మార్గం ఏమైనా ఉందేమో చూడండి. వేరే మార్గం లేదమ్మా. దంపతులిద్దరూ కూర్చుని దత్తత స్వీకరించాలి. అంటే నా తమ్ముడు స్వీటీని దత్తత తీసుకోవడం కుదరదా? ఈ దత్తత ఆగిపోయినట్టేనా? ఆగదు. ఈ దత్తత ఆగదు, జరుగుతుంది. ఎలా కార్తీక్? రాధిక లేనిదే పంతులు గారు కుదరదని చెప్తున్నారు కదా. వస్తుందక్క, రాధిక వస్తుంది. రాధిక, నువ్వు ఇక్కడే ఉన్నావో నాకు తెలుసు. నా మాటలు వింటున్నావని కూడా నాకు తెలుసు. నువ్వు లేనిదే, నువ్వు రానిదే ఈ కార్యక్రమం జరగదని అందరూ అంటున్నారు. నువ్వు వస్తావని, ఈ దత్తత జరుగుతుందని నేనంటున్నాను. నా మాట అంటే నీకు విలువ ఉంటే, నా సంతోషం నీకు ముఖ్యమైతే వచ్చి నా పక్కన కూర్చుని ఈ దత్తత జరిపించు. నా నమ్మకం నిజమని నిరూపించు.
నువ్వు వచ్చే వరకు నేను ఇలాగే కూర్చుని ఉంటాను. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? కార్తీక్ గారంటే నాకు ప్రాణం. భార్యగా ఆయన మాటకు విలువివ్వడం నా ధర్మం. ఆయన సంతోషమే నాకన్నింటికన్నా ముఖ్యం. కానీ ఇప్పుడు నేను ఆయన ముందుకు వెళితే జీవితంలో నేను నిరపరాధనని నిరూపించుకునే అవకాశం కోల్పోతాను. వెళ్ళకపోతే ఆయన మాటకు విలువివ్వడాల్లా ఆయన దృష్టిలో మిగిలిపోతాను. ఇప్పుడేం చేయాలి? నాకు మార్గం చూపించు. బాబు, సమయం నేను నా భర్త మాటకు విలువిస్తాను. ఆయన గౌరవాన్ని నిలబెట్టడానికి ఇప్పుడే వెళ్ళి పీటల మీద కూర్చుంటాను. తర్వాత నా జీవితం ఏ మలుపు తిరిగినా ప్రస్తుతానికి ఆయన సంతోషమే నాకు ముఖ్యం. రాధి ఇంకా ఇక్కడే ఉందా? బావంటే రాధికకి ప్రాణం. ఆయన మాట కోసం వస్తుందా? సకల, ఆ రాధికి వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందత్త. స్వీటీ కోసం కాకపోయినా కార్తిక్ మాటకు విలువివ్వడం కోసమైనా తప్పకుండా వస్తుంది. ఇప్పుడు వస్తుంది, తర్వాత నీ చేతుల్లో బలవుతుంది. పంతులు గారు, దత్తత కార్యక్రమం జరగాలి అంటే దంపతులిద్దరూ వచ్చి పీటల మీద కూర్చోవాలి, అంతేనా? అవునమ్మా. నా కొడుక్కి కూతురిగా, మా మనవరాలిగా, ఈ ఇంటికి ఈ తరం వంశాంకురంగా స్వీటీని నేను, నా భర్త కలిసి దత్తత తీసుకుంటాం. అందుకు మీ శాస్త్రం ఒప్పుకుంటుందిగా? భేషుగ్గా ఒప్పుకుంటుందమ్మా. మీ దంపతులిద్దరూ కలిసి మీ మనవరాలిగా పాపని దత్తత తీసుకోవచ్చు. యాండి, పదండి. అత్తయ్య, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నేను భయపడితే నా ఆశయం నెరవేరకుండా పోయేది. భగవంతుడా, సమస్య సృష్టించేది నువ్వే, పరిష్కారం చూపించేది నువ్వే. రాధికని రప్పించడం కోసం ఎంత ప్లాన్ చేస్తే ఆఖరి నిమిషంలో అమ్మిలా అడ్డుపడుతుందని అనుకోలేదు. రాధిక సంగతి తర్వాత, నిజం బయట పడకపోయినా ఈ పిల్ల ఈ ఇంటికి వారసురాలుగా మారిపోతుంది. అదృష్టవంతుని నాశనం చేయలేరని ఊరికే అన్నారా? ఈ పిల్లది మహజ్జాతకం అనుకుంటాను సకల. మనం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి అలవోకగా తప్పిపోతున్నాయి. స్వీటీకి నిజంగా అంతటి అదృష్టమే ఉంటే తను ఎప్పుడో ఈ ఇంటి బిడ్డ అన్న విషయం బయటకు వచ్చుండేది. ఈ దత్తతతో
ఈ ఇంటి బిడ్డ అవుతుంది కదా సకలా. అవ్వనివ్వనుగా. దంపుడు కళ్ళెం ఆశ అన్నట్టు నీకీ దత్తత జరగదన్న ఆశ ఇంకా మిగులుందా? ఇలాంటిదేదో ముందే ఊహించాను మావయ్య. అందుకే ఈ కార్యక్రమాన్ని ఆపే ఆఖరి అస్త్రాన్ని ముందుగానే అన్నిటికన్నా ముందే సంధించాను. అది ఇక్కడ అల్లకల్లోలం సృష్టించబోతుంది. చూస్తూ ఉండండి. ఓం భూ స్వాహ అగ్న ఇదం నమః. ఓం భువః స్వాహ వాయువ ఇదం నమః. ఓం సోమః స్వాహ సూర్యాయ ఇదం నమః. ఈ పాలలో పాప చేతులు 3 సార్లు ముంచి 3 సార్లు మీ చెయ్యి తాకించండి. అలాగే పంతులు గారు. ధర్మ. అమ్మా 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 ఏమైంది? మా ధర్మ ధర్మ లే ధర్మ. అమ్మా అమ్మో, సకల ఏదో ప్లాన్ చేసింది. సకల ఈ ప్లానింగ్ నీదేనా? కాఫీ ఎవరికి? పెద్దమ్మ గారికండి. ఇంకాసేపట్లో భోజనం టైం కదా, మరి ఇప్పుడు కాఫీ ఏంటి? అంటే దత్తత పూజని పెద్దమ్మ గారు ఉపవాసం ఉంటున్నారు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. అందుకే కాఫీ అయినా ఇద్దామని తీసుకెళ్తున్నానండి. అవునా, అమ్మ ఉపవాసం ఉంటుందా? తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. ఆ పిల్లని ఈ ఇంటి వారసురాలు అవ్వకుండా ఆపడానికి నేను వేసిన ఈ నిద్ర మాత్రల ప్లాన్ బీభత్సంగా వర్కౌట్ అవుతుంది. అత్తయ్య ఇలా సడన్గా పడిపోయారేంటి? ఏమై ఉంటుంది? డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? మరేం పర్లేదు కార్తిక్ గారు. కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది. బీపీ కొంచెం డౌన్ అయిందంతే.
రేపటికల్లా నార్మల్ అవుతారు. ఈ మెడిసిన్స్ వాడండి. మావయ్య డాక్టర్ గారిని పంపించరా. అలాగే అల్లుడు. స్వీటీ నా మనవరాలు కాబోతుంది అని ఉదయం నుంచి ఎంత హుషారుగా తిరిగిందో, ఆఖరికి ఇలా మంచాన పడింది. అంతా ఈ స్వీటీ వల్లే అత్త. నాన్న లేడు, అమ్మ లేదు అంటూ వచ్చి ఇంట్లోకి చేరింది. మా అమ్మని ఇలా అనారోగ్య పాలు చేసింది. అక్క ఏంటా మాటలు? నేనేం చేశాను ఆంటీ? ఏం చేసావా? నానమ్మ ఆంటీ అంటూ వరసలు కలిపి మా అమ్మని తమ్ముణ్ణి బుట్టలో వేసుకున్నావు. నువ్వెక్కడ దూరం అవుతావని భయపడి మా అమ్మకి ఇలా బీపీ డౌన్ అయిపోయింది. అక్క ఇక చాలా ఆపు. చిన్నపిల్లలతో ఏంటా వాదన?